ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని మనము వాక్యములోనికి వెళదాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డలతో వాక్యము మాట్లాడగల సమర్థుడివి, శక్తి గలవాడివి నీవు, నేను కాదు ప్రభువా. నేను వట్టివాడిని, మట్టివాడిని, దుమ్ముని, ధూళిని. అయ్యా, నేను మనిషిని, నా వల్ల కాదు. పరిశుద్ధాత్ముడా, నిన్ను నువ్వు గణపరచుకో, నిన్ను నువ్వు మహిమ పొందుకో. నీ బిడ్డలకు నాయన చక్కని వాక్య వర్తమానముని మీరే అందించి మహిమ, ఘనత, ప్రభావం మీరు పొందుకోమని వింటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని వారి వారి హృదయాలను పవిత్రపరచుకునే భాగ్యాన్ని వారికి హృదయ ప్రేరేపణ పుట్టించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనము క్రైస్తవులము. మన క్రైస్తవ జీవితంలో మనము ఎలా ఉంటున్నాము? క్రైస్తవ జీవితంలో మనము ప్రవర్తన అనేది ఎలా ఉంటుంది? మన ప్రవర్తన సరిగా ఉంటుందా? మన ప్రవర్తనలో ఎన్నో తేడాలు ఉంటున్నాయి. అంశము పాపపు యొక్క మరకలు, మాలిన్యము. ఈ మాలిన్యం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? వస్తుందంటే మొట్టమొదటిగా క్రైస్తవుడిలో ఉండేది అసూయ ఉంటుంది. క్రైస్తవుడిలో ఏముంటుందయ్యా అంటే అసూయ. ఈ అసూయ వలన దేవునికి మనము ఏ పాపము చేయలేదు, మనలో ఏ పాపము కూడా లేదు అని మనము అనుకుంటూ ఉంటాం. ప్రభురాత్రి భోజనమును మనం ముట్టుకునడానికి వెళ్ళినప్పుడు, లేదా ప్రభురాత్రి భోజనము తీసుకుంటానికి వెళ్ళినప్పుడు, ఈ రోజుల్లో ప్రతి సేవకుడైనను సేవకురాలైనను బల్లలో పాలు పంపులు పొందండి. ఈ బల్లలో పాలు పంపులు పొందటానికి ఒక్కొక్క సంఘముల యొక్క కట్టుబాటు ఏంటంటే నెలకు ఒకసారి, కొంతమంది 3 నెలలకు ఒకసారి, కొన్ని సంఘాల్లో వారం ఇస్తారు. అయితే మేము గాస్పల్ అసోసియేషన్ ఆఫ్ హాల్ గిరిపురం, మరి జసంతరావు మా ఆత్మీయ తండ్రి, ఇప్పుడు లేడు, మరణించారు. ఆయన గారు మాకు ప్రతి వారము బల్ల కార్యక్రమం ఇస్తాడు. ఎలాగా? శనివారం ఖచ్చితంగా ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొందాలి. ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొంది ఆ ఉపవాస ప్రార్థనలో పశ్చాత్తాపం కలిగి మనము భార్యని కేకలేసింది, బిడ్డలను కేకలేసింది, అత్తని కేకలేసింది, ఇరుగు పొరుగు వారితో ఏదైనా కొంచెం సమస్యగా ఉన్నది, ఇవన్నీ కూడా ఒప్పుకొని ఆ ఒప్పుకున్న పిమ్మట దర్శన ప్రకారంగా బల్ల కార్యక్రమాన్ని తీసుకోవాలి. లేదంటే ఆయన గారు ఏం చెప్పేవాడంటే, జసంతరావు గారు, అయ్యా నీవు బల్ల తీసుకోవద్దు, మీ పక్కింటి వాళ్ళతో కొంచెం సమస్యగా ఉందంట కదా, నీకెవరు చెప్పారు? నాకు పరిశుద్ధాత్ముడు చెప్పాడు. అబ్బాయి, మీ నాన్నతో నువ్వు కోప్పడ్డావట, మీ నాన్న మాట లెక్క చేయలేదట, నువ్వు బల్ల కార్యక్రమం తీసుకునేవద్దు అనేసి ఆయన ముఖం మీద చెప్పేసేవాడు. మాకు భయం వేసేది. వాళ్ళకు అలా మాట్లాడుతున్నాడు, మాతో ఏం మాట్లాడతాడో, మా ప్రవర్తన ఎలా ఉందో అనేసి మేము భయపడుతూ ఉండేవాళ్ళం. అలాగా కొంతకాలము గడిచిపోయిన తర్వాత దేవుని మహాకృపను బట్టి సేవకు పిలుచుకున్నారు. ఆ సేవను బట్టి దేవుని పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాం. ఇప్పుడు ఈ వాక్యం కూడా ప్రియమైన వారులారా, నా సొంతగా నేను రాసుకొని వచ్చింది కాదు, నా సొంతగా చెప్పాలనుకున్నది అసలు కాదు. ఏమంటున్నాడంటే, యెషయా గ్రంథము ప్రవచించిన మాటని చెప్పుకుందాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 8వ వాక్యము. ఇది క్రీస్తుకు పూర్వమే ప్రవచించి ఉన్నారు. అక్కడ ఏమంటున్నాడు? వారి భోజనపు బల్లలో అన్నీ వాంతితో
వారి భోజనపు బల్లలు అన్నీ వాంతితో నిండి ఉన్నది. మరి ప్రియమైన వారులారా, వాంతితో నిండి ఉన్నప్పుడు ఆ బల్ల మీద మనము భోజనం చేయగలమా? చెప్పండి. మనం భోజనము చేయలేము. పక్కన చిన్నపిల్లవాడు కొంచెము ఏదైనా కొద్దిగా ఊసాడు అనుకోండి, ఒక జామకాయ తినిందో లేదంటే ఆహార పదార్థమే ఏదైనా తీసుకున్నప్పుడు అతనికి కొంచెం మంట పుట్టినప్పుడు ఆ బల్ల మీద ఊసాడు అనుకోండి చిన్నపిల్లాడు, మనం ఏం చేస్తాం? తుడిసేస్తాం, లేదంటే మనం అసహించుకుంటాం. మరి మనము బల్ల కార్యక్రమంలో పాలుపంపులు పొందుతున్న మనము, మన పరిస్థితి, మన నోటిలో నుంచి వచ్చే వాంతి ఎలా ఉంటుంది? అసూయ, అబద్ధాలు, టక్కరి మాటలు. 2-3 అంతస్తులు బిల్డింగ్ ఉంటే చాలు, ఆమె ప్రవర్తన ఎలా ఉన్నా సరే పులిపీట ఎక్కిస్తున్నారు ఈ రోజుల్లో పాస్టర్లు. చాలామందిని చూస్తుంటే చాలా బాధేస్తూ ఉంటుంది. వాళ్ళే చర్చిలో పెత్తనం చేస్తూ ఉంటారు. మరి అట్లాంటి వాళ్ళు పులిపీట ఎక్కొచ్చా? పులిపీట దగ్గరికే రాకూడదు. మాకు 2 అపార్ట్మెంట్లో 2 బ్లాకులు ఉన్నాయి. అపార్ట్మెంట్లో మాకు ఒక పోర్షన్ ఉంది, 2 పోర్షన్లు ఉన్నాయి, 3 పోర్షన్లు ఉన్నాయి. మా పద్ధతి దేవునికి అంగీకారంగా లేకపోయినా మా పాస్టర్ గారు మటుకు ఖచ్చితంగా ఎక్కడికి ఎక్కిస్తాడట? పులిపీట ఎక్కిస్తాడట. చూస్తున్నా నేను కళ్ళతో. సేవకుడు పొరపాటు చేస్తున్నాడంటారా? లేకపోతే ఆమెను నీ కన్న బిడ్డ వలె, లేదంటే అతనిని నీ కన్న కుమారుడు వలె అతనికి మంచి చెడు నువ్వు నేర్పించట్లేదనేసి నువ్వు అనుకుంటున్నావా? నేర్పిస్తున్నావా మంచి చెడు? ప్రవర్తన సరిగా ఉండాలి. మాకు ఒకే ఒక్క మాట అనేవాడు, అబ్బాయి నీ ప్రవర్తన సరిలేదు, నీవు నా మాట విని నీవు దయచేసి 2 వారాలు గట్టిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని వచ్చే వారం బల్ల తీసుకో. ప్రతి వారికి చాలా లోకువను చిన్న చూపు అయిపోయింది. భయము భక్తి కలిగి ప్రార్థనాపూర్వకంగా బల్ల కార్యక్రమాన్ని తీసుకోవటం లేదు. ఎందుకని? మేము క్రైస్తవులం, మేము బాప్టిజం తీసుకున్నాం. భక్తిగా ఉంటున్నావా? స్తుతించేటట్లుగా ఉంటున్నావా? మనస్ఫూర్తిగా దేవుని వద్దకు నువ్వు వెళుతున్నావా? బాప్టిజం భక్తిగా స్తుతించటం ఉంటున్నావా నీవు? బాప్టిజం తీసుకున్నాను, బాప్టిజం ఏ బాప్టిజం? 3 నెలలు ఉంటున్నారండి, 4 నెలలు ఉంటున్నారండి రక్షణలో. అప్పటికీ సరిగ్గా నిలబడలేదు. 3 రోజులు క్రమం చెప్పి 3 రోజులు క్రమం చెప్పిన తర్వాత బాప్టిజం తీసుకుంటే ఆ బాప్టిజం వల్ల ఇతను దేవుని రాజ్యానికి వారసుడు అవుతాడా? ఆలోచించండి. ఎందుకని? 10th క్లాస్ పాస్ అవ్వాలి అంటే క్రికెట్ తెలిసి ఉండాలి, లేదంటే అతను ఏ ఆట అయితే ఆడతాడో ఆ ఆట ఖచ్చితంగా దాంట్లో నేర్పరై ఉండాలి. అలాగే సైన్సు, సోషలు, లెక్కలు, ఇంగ్లీషు, ఇవన్నీ కూడా అతను 100కి 100 మార్కులు తెచ్చుకోవాలి. 100కి 100 మార్కులు ఖచ్చితంగా తెచ్చుకుంటేనే అతను పాస్ అవుతాడు, లేకపోతే పాస్ అవ్వడం. మరి అటు విధంగానే మరి దేవుని విషయంకి వచ్చేటప్పటికి నీవు ఎలా ఉంటున్నావు? చాలా ఇదిగా ఉంటున్నావు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, వారి భోజనపు బల్లలన్నీ వాంతితో నిండి ఉన్నవి, కల్మషముతోనూ నిండి ఉన్నది. ఎక్కడి నుంచి వస్తుంది కల్మషం? మనిషి హృదయములో నుంచే కల్మషం వస్తుంది, లేకపోతే నీకు కల్మషం రాదు. అసూయ అనేది కల్మషం, కోపము కల్మషం. చాలామంది కూడా పాస్టర్లకే కుదరట్లేదు. ఎందుకంటే చక్కగా వాక్యం చెప్పాడనుకో, పరిశుద్ధాత్ముడు అతనికి ప్రవేశించి అతను దేవుని కృపను బట్టి వెళుతున్నాడు అనుకోండి, ఏమంటారంటే అతనికి డిగ్రీ లేదు, అతనికి ఒక రెవరెండ్ కాదు, అతనికి మంచి పొజిషన్ ఏమీ లేదు. ఈ రోజుల్లో డిగ్రీ అడుగుతున్నారు. ఏ వాక్యమన్నా చెప్పని, తన ప్రవర్తన ఎలాగన్నా ఉండని. బీటీహెచ్ చేశాడా, డిటిహెచ్ చేశాడా, రెవరెండేనా, బండి ఉందా, కారు మీద వచ్చాడా, బండి మీద వచ్చాడా, ఇవన్నీ అడుగుతున్నారు.
అలాగే పాస్టర్లు కూడా చాలామంది ఉన్న వాక్యము ఉన్నట్లుగా ప్రకటిస్తే చాలామంది నొచ్చుకుంటున్నారు. అది దేవుని పని కాదు, దేవునికి ఇష్టమైన లక్షణం కాదు. ఇది సేవకులకి. విశ్వాసులకు వచ్చినప్పుడు నీవు బల్ల కార్యక్రమంలో పాలుపంపులు పొందుతున్న నీవు ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడు? మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఆయన జననము జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మరణమును జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన జీవించిన జీవిత కాలము 33.5 సంవత్సరాలు ఎంత పవిత్రతగా జీవించాడో అంత పవిత్రతను జ్ఞాపకం చేసుకోవాలి. ఏమంటున్నాడు? మీరు ప్రతి ఆదివారమే కానీ, ప్రతి నెలలో ఒకసారే కానీ, లేదు 3 నెలల్లో ఒకసారే కానీ ప్రభురాత్రి భోజనం తీసుకున్నప్పుడు ఇది నా శరీరం అని మీరు ఎంచండి, ఇది నా శరీరం అని మీరు ఎంచండి, ఇది నా రక్తము, ఇది ద్రాక్షారసం అని మీరు ఎంచక, ద్రాక్షారసం అని మీరు భావించక, ఇది నా రక్తము అనగా ప్రాణము. రక్తము ప్రాణానికి సాదృశ్యమై ఉన్నది. శరీరము ఏ ఆశ, ఏ కోరిక, ఏ తలంపు ఆ శరీరము మీద ఏమాత్రము కూడా లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరములో ఏ కోరిక లేదు. పవిత్రతగా పుట్టాడు, మళ్ళీ పవిత్రంగానే చనిపోయాడు. మరి మనము అటువంటి పవిత్రమైన శరీరముని ముట్టుకుంటున్న మనము పవిత్రత కలిగి ఉంటున్నామా? మన పవిత్రతలో మనము జీవిస్తున్నామా? మన పవిత్రత అనేది ఎలా ఉంటుంది? నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. మరి నీవు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నావు? దేవుడు చూస్తున్నాడనే భయం ఉందా? దేవుడు వింటున్నాడు అనే భయం ఉందా? జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైన వారులారా, గమనించండి. చాలా సంఘాల్లో నేను ప్రసంగాలకి వెళ్తూ ఉంటాను. ఆ ప్రసంగాలకు వెళ్ళినప్పుడు నన్ను ప్రసంగానికి పిలిచారు. పిలిస్తే వెళ్ళాను. వెళ్తే ఆ రోజున బల్ల కార్యక్రమానికి పాస్టర్ గారు సిద్ధపడి ఉన్నాడు. అయ్యా, మొదటి మెసేజ్ ఇస్తారా, రెండో మెసేజ్ ఇస్తారా అన్నాడు. మీ ఇష్టం అయ్యా, మీరు ఏ మెసేజ్ ఇవ్వమంటే ఆ మెసేజ్ ఇస్తాను. ఈ వారం మా కార్యక్రమాల్లో బల్ల కార్యక్రమం ఉంది అన్నాడు. మరి ఏంటయ్యా అన్న. సార్ దాని గురించి ప్రకటించండి అని చెప్పాడు. సరే, దాని గురించి ప్రకటిస్తున్నాను. గోధుమ గింజ పొలములో నుంచి తెచ్చినప్పుడు పొట్టు రాలకొడటానికి మనము దానిని ఒక రాతి మీద వేసి ఒక కర్రతో కొడతాం, పొట్టు రాలిపోయింది. పాపం అనే పొట్టుని నీవు తీసివేసుకుంటున్నావా? మళ్ళీ అదే గోధుమలు తిరగలిలో వేసి ఇసురుతారు పిండి కోసం. ఈ ఇసిరినప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్మ ఎంతవరకు ఉన్నది? శ్రమ. ఈ శ్రమలలో నుండి నీవు బయటికి రావాలి. ఈ శ్రమలో నుంచి నువ్వు ఎప్పుడైతే బయటికి వస్తావో అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడు? అయ్యా, ఈ రొట్టె నా శరీరము. ఈ రొట్టె ఎలా చేయబడింది? పండిన పంటలో నుంచి తీసుకొచ్చి గోధుమలను బాగా రాలగొట్టి పొట్టుపోయిన తర్వాత తిరిగల్లో వేసి తిప్పాం కనుక పిండి వచ్చింది. ఆ పిండిని మళ్ళీ జల్లెడలో వేసి జల్లిస్తారు. పలుకులు ఏమాత్రము కూడా ఉంటే రొట్టెకి పనికిరాదు. ఎందుకని పనికిరాదు? పలుకులు ఉంటే రొట్టె ఉడకదు కనుక తింటే కడుపులో నొప్పి వస్తుంది. మరి పాపం అనేది మనలో ఉంటే నీ ప్రార్థన అనేది పరలోక రాజ్యం చేరుద్దా? నీ దేవునికి నీకు ఏమాత్రము కూడా కొంచెం కూడా తేడా లేకుండా నీవుంటున్నావా? ప్రభు అయిన యేసుక్రీస్తు మా దేవుడు, మా తండ్రి అని అంటున్నావు. మరి ఆయన లక్షణాలు నీలో ఉన్నాయా? తండ్రి లక్షణాలు కుమారుల్లో ఉంటాయి కదా. ఏమంటారు? అబ్బో, ఈ కుర్రోడు వాళ్ళ నాన్న టైపేనండి, ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ టైపే, ఈ అమ్మాయి
వాళ్ళ అమ్మ టైపే, వాళ్ళ అమ్మే. ఈ కుర్రోడు అచ్చం వాళ్ళ నాన్న అండి, అతని పద్ధతే ఇతనికి వచ్చింది అంట. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పద్ధతి నీలో ఉందా? నీలో ఉందా? ఒక పాస్టర్ గారు ఉన్నాడు, పొద్దుగూకులు పాస్టర్ల గురించే హేళన చేస్తుంటాడు. ఈ వారంలో ఇతన్ని విమర్శించి మాట్లాడలేదు అనటానికి లేదు. ప్రతి వారం ఒక రోజున నీవు విమర్శలో ఉంటే నీవు విమర్శలోనికి వెళ్ళిపోతావు. నా తీర్పు నాదే, నా లెక్క నాదే. అంతేకాని నేను ఎదుటివాడిని విమర్శించి మాట్లాడకూడదు. నీ పొరుగువానికి తీర్పు తీర్చడానికి నీకు యోగ్యత ఉన్నదా, అర్హత ఉన్నదా? నీ సువార్తని నీవు దేవుని పట్ల భయము భక్తి కలిగి నువ్వు ప్రకటించినప్పుడు అది వారి హృదయాలలో హత్తుకొని వారు వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని నేర్చుకుంటారు. నీవు పైకి ఒకలాగా లోనికి ఒకలాగా మనుషులతో మాట్లాడిన ఎడల నీకు ఏమాత్రం కూడా అది యోగ్యత కాదు. ముందు నీ సంఘములో ఉన్న పెద్దలు, స్త్రీల సమాజం వారు, వాళ్ళ పద్ధతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ పొజిషన్ ఎలా ఉంది, వాళ్ళ నడవడికి ఎలా ఉంది, వీళ్ళు నా బిడ్డలని నేను సరైన మార్గంలోనికి తీసుకొని వెళ్ళి వారిని రేపు సింహాసనం యొద్ద కూర్చుండబెట్టడానికి నేను పాత్రుడనై ఉన్నానా? వీరు నా బిడ్డలు నడవడిక ఎలా ఉంది అని గమనించాలి. మాకు సంఘం ఉంది. మా సంఘంలో చాలా వరకు 100కి 190% దర్శనాలు కలిగిన వరాలు ఉన్నవాళ్ళే, ప్రార్థనా వరం ఉన్నవాళ్ళే. నాకు వచ్చేది 20 మంది వస్తారు. ఆ 20 మందికి కూడా 12 మందికి 12 వరాలు ఉన్నవాళ్ళు. మరి నీ దగ్గర? మా సంఘములో ఒక బిడ్డ ఏ వాక్యము చెప్తాడో రెఫరెన్స్తో సహా ముందే ప్రవచించేసింది. అట్టి అనుభవం కలిగిన వ్యక్తివై అట్లాంటి సంఘ విశ్వాసులను నీవు దేవుని రాజ్యానికి వారసులు చేస్తున్నావా? జ్ఞాపకం చేసుకోండి. బల్ల ఎలా ఉంటుంది? వాంతితో నిండి ఉన్నదా నీ భోజనపు బల్ల? లేకపోతే వాంతి లేకుండా పవిత్రతగా ఉన్నదా, పరిశుద్ధతగా ఉన్నదా? జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధతగాను పవిత్రతగాను ఉన్నదా? గమనించండి. మనము ప్రియమైన వారులారా, మన బల్ల ఎలా ఉన్నది దానిని మనము పరిశీలించుకోవాలి. మార్కు సువార్త 7వ అధ్యాయము 23వ వాక్యం. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే అపవిత్రపరచునని ఆయన చెప్పాను. మరి మనసులో నుంచి వచ్చేది అంతా కూడా అపవిత్రతే. కామ క్రోమ మదమాశ్చర్యములు కలిగిన ఆలోచనలు, అది ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుంది. మనం తీసుకునే ఆహార పదార్థాలలో ఏదైనాను కూడా అపవిత్రత లేదు, కానీ మనిషిలో నుంచి వచ్చేదే అపవిత్రత. అవి ఎక్కడి నుంచి వస్తాయి? లోపల నుంచి. శరీర వాంఛైనా సరే లోపల నుంచే. అట్లాంటి కోరిక ప్రభు అయిన యేసుక్రీస్తులో లేదు. 12 మంది అపోస్తులు, 12వ వాడు అపోస్తుడైన పౌలు చేరాడు. 12 మంది అపోస్తులలో అవి లేదు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు సారపత్రిక సంఘాలలో కూడా కొన్ని సంఘాలు అలాంటి కోరికలు లేనివారు ఉన్నారు. సారపత్రిక సంఘం అంటే లోక ఆశలు కలిగి జీవించేది సంఘము కాదు. సంఘాలలో పదవుల కోసము కోరుకునేది సారపత్రిక సంఘము కానే కాదు. నీవు సంఘము గురించి ఎంతవరకు విజ్ఞాపన చేస్తున్నావు? రేపు లెక్క ఉంది, జాగ్రత్త. రేపు లెక్క ఉంది, జాగ్రత్త. ఆ లెక్కని మనసులో పెట్టుకో. లెక్కని మనసులో పెట్టుకొని నీవు ప్రవర్తించాలి. చూద్దాం, ఇంకొక మాట చూద్దామండి. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకోండి. మీలో
ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పించుకునేవాడు చేదైన వేరు ఏదైనా ఒకటి మొలిచినప్పుడు నీలో చేదైన వేరు అనగా అనేకమైన కోరికలు. మేము కృపని పొందాము, నీ కృపలో లేవు. ఏదైనా ఒక చేదైన వేరు నీలో మొలిచిన ఎడల దానిని నీవు తీసివేసుకోవాలి. ఆ చేదైన వేరు తీసివేసుకోలేని పక్షంలో నీవు యోగ్యుడవు కావు. అనేకులు అపవిత్రమైపోవుదురేమో. అనేకులు అపవిత్రమైపోతారంటే ఏంటి? చేదైన వేరు, ధనాపేక్ష చేదైన వేరే. ధనాపేక్ష చేదైన వేరు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనేది కూడా చేదైన వేరే. కనుక ప్రియమైన వారులారా, మనలో ఉన్న చేదైన వేరుని తీసివేసుకోవాలి. ఏదైనా సరే చేదైన వేరుని తీసివేసుకునే ఎడల ఆ చేదైన వేరేదో నీ హృదయములోనే ఉన్నది, అది నీకు తెలుసు. కనుక మనలో ఉన్న చేదైన వేరుని ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా తీసివేసుకొని మన హృదయములో ఉన్న కల్మషముని కడిగివేసుకొని పవిత్రపడి పవిత్రతతోనే మనము బల్లలో పాలు పంపులు పొందాలి. మనం బల్లలో పాలు పంపులు పొందకపోతే మనము ఏమాత్రము కూడా యోగ్యులము కాము. ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శరీరం మీద ఏమాత్రము కూడా మైలా, మచ్చ, డాగు, కలంకము లేదు. మరి నీలో ఉంటే నువ్వు యోగ్యుడివా? అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. బల్లలో పాలు పంపులు పొందుతున్న నీవు, బల్ల మీద వాంతి అయింది నీవు, ఆ వాంతిని పక్కన పెట్టుకొని బల్ల నువ్వు భోంచేస్తావా? జ్ఞాపకం చేసుకో. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి, గమనించండి, తెలుసుకోండి. మళ్ళీ ఈ వాక్యంని మళ్ళీ రెండో మెసేజ్గా ఇస్తాను. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకోండి, ఆలోచించండి. గబగబా వెళ్ళి బల్లలో పాలు పంపులు పొందుతున్న నీవు ఏమాత్రం కూడా భయము భక్తి లేకుండా మైలా, మచ్చ, డాగు, కలంకం, ముడత తీసివేసుకుండా నువ్వు తీసుకున్న ఎడల నీవు యోగ్యుడవు కాదు, యోగ్యురాలివి కావు. జ్ఞాపకం చేసుకోండి. మనలో చేదైన వేరు ప్రతిరోజు మొలిసిద్ది. అందుకనేమన్నాడు? ప్రతి దినము వాని పాదములు వాడు కడుక్కోవాలి. ఒక్కసారి స్నానం చేసిన వాడు ప్రతి దినము వాడి పాదములు వాడు కడుక్కోవాలి. మనం భోజనం చేసిన తర్వాత ప్లేట్ను మనం శుభ్రం కడిగి గుడ్డతో తుడిసి అల్మార్లో పెట్టుకుంటాం. అలాగే మనము లోకములో ఉన్నాము కనుక, ప్రజల మధ్యలోనికి వెళ్ళి వస్తుంటాము కనుక వస్త్రాలను ఆశించవచ్చు, లేదంటే ఇంకోటి ఏదైనా మనము కోరుకొనవచ్చు, కారుని, బంగ్లాని. అలాగే ఇంకా ఏదైనాను సాతాను ఈ భూమిని స్వతంత్రించుకోవాలని ఎంతో ప్రయత్నం చేస్తుంది కనుక మానవుణ్ణి మోసం చేయటానికి అనేకమైన ఆశలు, నేత్రాశ, ఇవన్నీ కూడా మనకి కలుగు చేసిద్ది కనుక మనం ఇంటికి వచ్చిన తర్వాత మనం మళ్ళీ మోకరించి, ప్రభువా లోకములోనికి వెళ్ళాము, ఇదిగో ఇలాంటి కోరికలతో మేము చూసాము, ఇలాంటి ఆశతో నేను చూసాము, మమ్మల్ని క్షమించమని దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే మనము కోరుకొని ఆ పాపముని ఒప్పుకొని విడిచిపెట్టి మనం దేవుని సన్నిధిలో మళ్ళీ సాయంత్రం పూట ప్రార్థన చేయాలి. చేస్తున్నామా? లేదంటే మనము పాస్టర్ని నేను ఏం పర్వాలేదు అనేసి నేను మెదలకుండా పండుకుంటున్నాను. అలా పండుకుంటే అది దేవునికి ఇష్టమైనది కాదు. ప్రియమైన వారులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, ఈ వాక్యము నా తండ్రి నాకు తృప్తికరంగా లేదు కనుక నా తండ్రి సమయానుసారంగా ఈ వాక్యమును సీరియల్గా చెప్పుకునే భాగ్యాన్ని మీరు కలుగు చేయండి. మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోండి. ఆత్మతో, సత్యముతో, జీవంతో నింపండి. బల్లలో మేము పాలు పంపులు పొందుతున్న మేము ఆ బల్ల మీద ఏమున్నదో మేము తీసుకునే యోగ్యతను, మా హృదయాలు ఎలా ఉన్నాయో, మా హృదయంలో ఉన్న చేదైన వేరు
ఏదైతే ఉన్నదో అది తీసివేసుకొని మేము నిత్యరాజ్యానికి వారసుడువను, దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకి సహోదరులుగాను, యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రిగా అంగీకరించి ఉన్నాము కనుక దేవుని కుమారుడను మేము సొంత రక్షకుడిగా అంగీకరించాము. ఆ రక్షకునికి ఇష్టానుసారంగా జీవించే భాగ్యాన్ని మాకు నేర్పించి మహిమ పొందమని నా ప్రభువుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములు అడిగి మిక్కిలి వినయముతో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే సంపూర్ణ కలుగునుగాక. ఆమేన్.